హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా వాడికైతే ఇవాళ బ్యాడ్మింటన్ జరుగుతుందన్నమాట, టోర్నమెంట్. సో దానివల్ల మార్నింగ్ 9:30కి అయితే అలా బయలుదేరి వచ్చేసాము. 9:30కి అలా వచ్చిన తర్వాత త్వరగా అయిపోతుందిలే వెళ్ళిపోదాము అనుకున్నాము, బట్ కుదరలేదు. చాలా అసలు ఎన్ని మ్యాచ్లు జరుగుతున్నాయంటే అంటే అన్ని టీమ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని టీమ్స్ ఆడాలి. వాళ్ళలో ఎవరు గెలిచారో వాళ్ళతో వాళ్ళు పోటీలు అవ్వాలి కాబట్టి దానివల్ల మాకు 4:35 అయిపోయింది. మేము మ్యాక్సిమం ఇంటికి వచ్చేసరికి 5:30, 6 అలా అయిపోయిందనమాట. సో చాలా టైర్డ్ అయిపోయింది. సో దానివల్ల నిన్న నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను వర్షిత్ది. దానికన్నా ముందు రోజు పాపది వీడియో పెట్టాను కదా, డ్యాన్స్ వీడియో. పాపకి స్కూల్లో యానివర్సరీ ఉండింది, సో దానివల్ల పాపది పెట్టాను. దానికి నెక్స్ట్ డే ఇది జరిగిందనమాట, టోర్నమెంట్. సో మేము మార్నింగ్ అయితే వచ్చాము. చాలా మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. సో ఫస్ట్ మ్యాచ్లో అయితే వర్షి వాళ్ళు బాగానే పాపం ఆడారు, కానీ ఒక 2-3 పాయింట్స్లో మిస్ అయింది. జస్ట్ మళ్ళా సెకండ్ మ్యాచ్లో వర్షి బాగా ఆడాడు. వాళ్ళ డాడీ ఫేస్లో అయితే ఆ కళ వెలిగిపోతుంది అన్నమాట, ఆనందం. అంటే సెకండ్ మ్యాచ్లో వాడు విన్నర్ అయ్యాడని. అండ్ లాస్ట్ ఇంకా ఒక మ్యాచ్ ఉంది కాబట్టి దానిలో అయితే వేచి చూడాలి. వాళ్ళ డాడీ అయితే పాపము చాలా వాడికి అది పెట్టాలి ఇది పెట్టాలి అనుకుంటూ అక్కడే కూర్చొని బాగా వాడిని గమనించుకుంటూ వాడికి దగ్గరుండి అన్నీ చేసుకుంటూ ఉన్నాడు. సో నేను ఇవి వచ్చేసి మెమొరబుల్స్గా ఉంటాయి కాబట్టి వీడియోలో అయితే నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. సో నెక్స్ట్ థర్డ్ మ్యాచ్కి రాబోతున్నాడు. ఈ మ్యాచ్ అయిపోతే మళ్ళీ థర్డ్ మ్యాచ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ వర్షితో 3 ఆడారు. వాళ్ళల్లో ఇద్దరితో అయితే చాలా బాగా ఆడాడు. నేను కూడా ఊహించలేదన్నమాట అంత బాగా వర్షి ఆడతాడని. నార్మల్గా ఇంటి దగ్గర అయితే అందరం ఆడతాం కానీ బట్ అక్కడ ప్రాక్టీస్ వేరే ఉంటుంది కాబట్టి వర్షి అయితే చాలా బాగా ఆడడం జరిగింది. మాకు ఎనీవేస్ మాకు వాళ్ళ టీం ఓడిపోయినా సరే మాకు హ్యాపీనెస్గా ఉండిందనమాట. ఎందుకంటే అంత చిన్నపిల్లలు ఇప్పటి నుంచే వాళ్ళు అంత బాగా ఆడుతూ ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో దానివల్ల అయితే మేమందరం చాలా చక్కగా వెయిట్ చేస్తూ ఉన్నాము రిజల్ట్ కోసం. వాళ్ళ డాడీ అయితే టెన్షన్ పడిపోతున్నాడు అనమాట, చూశారు కదా, నిజంగా అంత టెన్షన్గా చూస్తూ ఉన్నాడు. సో ఎనీవేస్ లాస్ట్లో వాళ్ళ టీం అయితే ఓడిపోయింది. కానీ ఏమి ఇబ్బంది లేదులే నాన్న, నెక్స్ట్ టైము విల్ సీ, మనం చూద్దాము అని అయితే మేము వాడికి సర్ది చెప్పాము. వాడు కూడా పాపం చాలా కష్టపడి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే ఆడాడు. మధ్యాహ్నం కూడా మాకు లంచ్ అక్కడే వాళ్ళు పెట్టారు కాబట్టి మేమిద్దరం అయితే మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చామన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.